శేఖర్ నేను చెప్పేదేంటంటే, నాకు పెద్ద డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఆమె వైపు అతని వైపు స్టాండ్ తీసుకున్నప్పుడు, మీ మీద ఇష్టం వచ్చినట్టు మీ మీద కాదు, మీకంటే ముందు కూడా సోషల్ మీడియాలో 'ధర్మా మహేష్‌కి' పాజిటివ్‌గా వచ్చే కామెంట్స్ అందరిని కూడా చదువుకుంటున్నాను. అమ్మ నా బూతులు తిడుతుంది. 'ధర్మా మహేష్' దగ్గరికి మీ అమ్మని పంపిరా, నీ పెళ్ళాన్ని పంపిరా, మీ అక్కని పంపి, మీ తమ్ముడిని పంపి ఇటువంటి వల్గర్ లాంగ్వేజ్ వాడుతుంది సార్ గౌతమి చౌదరి. ఇది యాక్చువల్‌గా లీగలా? ఇంత ఓపెన్‌గా సోషల్ మీడియా డయాస్ మీద ఇలా మాట్లాడటం, మీ గురించి కూడా నేను చూసాను. అంత దారుణంగా చిన్న పసిపిల్ల మీద కూడా అటువంటి లాంగ్వేజ్ మాట్లాడటం. నువ్వు నా గురించి మాట్లాడితే నీకు బిడ్డుంది అంటే ఏంటంటది? అదొక బ్లాక్‌మెయిల్ కిందకి రాదా? అంటే శేఖర్ నేనేమంటున్నానంటే, ఇది మీరు నేను ఇద్దరం మెయిల్ కావటం వల్ల అది కొద్దిగా జనాలు ఇంకో రకంగా ఆలోచించే అవకాశం ఉంది. కాబట్టి దీంట్లో ఒక వుమెన్ యాక్టివిస్ట్ ఏమన్నా ఇన్వాల్వ్ చేస్తే బావుంటదని నా ఉద్దేశ్యం. మనం ఒకసారి మేఘన గారితో మాట్లాడదాం. మేఘన గారు నా పేరు శ్రీనివాస్ వాలి అండి. పొలిటెంట్ మీడియా ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. శేఖర్ భాషా గారు నాతో ఉన్నారు. ఓకే సార్. అంటే ఇప్పుడు మెయిన్‌గా ఈ గౌతమి చౌదరి ఇష్యూలో ఆ! శేఖర్ భాష ఎప్పుడైతే ధర్మ మహేష్‌కి స్టాండ్ తీసుకున్నారో, ఆ! ఆ యొక్క వీడియోస్ అవి చూసిన తర్వాత గౌతమి చౌదరి సోషల్ మీడియాలో స్పందించారు మేడం. ఆ! ఎవరైతే ధర్మా మహేష్‌కి సపోర్ట్‌గా మాట్లాడుతున్నారో వాళ్ళందరితో గురించి కూడా మాట్లాడారు. మీరు అతనికి ఎలా ఆ! సపోర్ట్ చేస్తారు? మీ భార్యల్ని, మీ అమ్మల్ని, మీ అక్కల్ని కూడా పంపించండి వాడి దగ్గరికి. ఇలాంటి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు తను. ఆ! ఇంకోటి శేఖర్ భాష గురించి కూడా నాకు వైపొస్తే నా గురించి నువ్వు మాట్లాడితే నేను నీ బిడ్డ గురించి మాట్లాడాల్సొస్తది అనే మాట మాట్లాడారు. మాట్లాడడం గాదు. ఆ! బిడ్డ గురించి ఆ! మాట్లాడండి. వీడియో 3 ఏళ్ల పసిపిల్లని ఆ! టార్గెట్ చేస్తారు. పసిపిల్లని టార్గెట్ చేస్తాను నేను అని మాట్లాడారు. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది యాక్చువల్‌గా బీహార్ ఇటువంటి రౌడీలు. సాంప్రదాయం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది అడుగుతున్నాను మేడం మిమ్మల్ని. యాక్చువల్‌గా అంటే అండి, ఆవిడ చౌదరి అనేసి అనొద్దండి. ఆ! ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఆ! ఆమె గౌతమి గారికి హ్మ్. ఆమె ఏంటంటే ఎదుటోళ్ళని బ్లేమ్ చేసుకుంటూ వచ్చింది. హ్మ్. అపోజిట్ వాళ్ళు ఎవరు చెప్పడానికి లేకపోయేసరికి హ్మ్. వన్స్ మూర్తి గారిది పెట్టేసరికి వీడియో, హ్మ్. ఇంక అందరు దాని గురించి మాట్లాడేసరికి ఆవిడ రంకె ఎక్కడ బయట పడతాదో అని జెప్పేసి హ్మ్. ఆవిడ వార్నింగ్ ఇచ్చే వరకు వెళ్ళిందంట అండి. అది ఆమెకు అంత అవేర్‌నెస్ ఉంది. ఆ! పబ్లిక్ మీడియాలో అలాంటి స్టేట్‌మెంట్లు ఇస్తే దాని తర్వాత ఏమి పరిణామాలు ఉంటాయో ఆవిడకి తెలిసి గూడా హ్మ్. అంత స్ట్రాంగ్ కౌంటర్స్ ఇచ్చారు అనంటే, హ్మ్. ఇంగ ఆవిడ ఎవరి అండ చూసుకొని ఎలా ఎందుకు చేయాల్సొచ్చింది అనంటే, ఇంగ అది అదేలెండి. హ్మ్. మనకు అర్థమవుతానే ఉంది గదండీ అదే. ఇక్కడ. అదే. ఆ! వెనకాల ఎవరున్నారనేది ఇంగ మనం దాని వెనకాల అనంటే ఇప్పుడు పొలిటికల్ వాళ్ళ పవర్ చూసుకొని హ్మ్. ఆమెకు చాలా సర్కిల్స్ ఉన్నాయి ఓ యాక్చువల్‌గా ఓ నాకు తెలిసినంత వరకు. ఓకే. ఆమె క్యాషినోకెళ్ళే కల్చర్ నుంచి, ఆవిడకి డాన్‌లు నుంచి హ్మ్. అన్ని కైండ్ ఆఫ్ సర్కిల్స్ ఉన్నాయి. ఓకే. హ్మ్. మ హలో! మళ్ళీ రివర్స్‌గా ఇప్పుడు ఆ! అది మీరు ఆవిడకి అన్ని కైండ్ ఆఫ్ హ్మ్. సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి, హ్మ్. చెప్పండి మేడం. ఆవిడ అందరిని బెదిరివ్వడానికి తెగిస్తుందండి. హ్మ్. ఇప్పుడు ఆవిడ బెదిరింపులకి ఎవరెందుకు భయపడతారండి? తప్పు చేసిన ఆవిడే రంకు చేసినామా బొంకు నెరవదా అన్నట్లు, హ్మ్. ఆవిడ అన్ని తప్పులు చేసి అంత నోరేసుకొని పడిపోతే, హ్మ్. యువతలోళ్ళు ఏం తప్పు చేయనోళ్ళు ఎందుకు భయపడతారు చెప్పండి? కరెక్ట్. కరెక్ట్. అవును. అంటే ఆ మొన్నటి పిల్లల్ని వరకు టార్గెట్ చేయడం ఏంటండి? ఆవిడ ఒక తల్లి ధర్మా మహేష్ అయ్యుండి బయటికి రానంత వరకు ఇంక్లూడింగ్ మీ నేను కూడా నిజంగానే ఈ గౌతమి సైడు న్యాయం ఉంది కావచ్చు. అందుకే మహేష్ బయటికి రావట్లేదని అనుకున్నామండి. ఎప్పుడైతే మహేష్ బయటకొచ్చి హ్మ్. మాట్లాడటం, దాని తర్వాత శేఖర్ భాష మాట్లాడటం, ఇవన్నీ అయిన తర్వాత అందరూ గూడా వాస్తవాలు అర్థమవుతున్నాయి. దాంతోటి ఈమెకి ఒక ఫ్రస్ట్రేషన్ ఒచ్చి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుందని అనుకుంటున్నా అండి. అవునండి. ఎందుకంటే ఆవిడకి స్ట్రెయిట్‌గా పోయే లైన్‌లో హ్మ్. ఇప్పుడు ఆవిడ ఏమనుకుందంటే యాక్చువల్‌గా అబ్బాయి చాలా సెన్సిటివ్ పర్సన్ అండి మహేష్. ఓకే. సరే ఆవిడని లవ్ చేసాడు మనస్ఫూర్తిగా. సరేలే బజార్‌లో ఎందుకు పెట్టుకోవాలా అని చెప్పేసి ఆవిడ బయటకి రాడు. మహేష్ బయటకొచ్చి మాట్లాడడని ఆయన వీక్ పాయింట్ చూసుకొనే ఈవిడకొచ్చి బాగా విచ్చలవిడిగా అన్ని ఛానల్స్‌లో హ్మ్. రెచ్చిపోయింది. హ్మ్. ఇంగ ఇప్పుడు ఎవరికైనా చూడండి ఒక ఆయన ఇంకా అసహనం అయిపోయి ఆయన మీడియాకి రావడంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి తప్పు చేయనప్పుడు ఎందుకని మీడియాకి వచ్చేసినప్పటి నుంచి ఈవిడ ప్లేట్ ఫిరాయించేశారు. ఓకే. ఓకే. అంటే ఒకటే మేఘన ఇప్పుడు గారు ఇప్పుడు ఇప్పుడు వుమెన్ హ్మ్. కార్డ్ అనేది తనకు కొంత అడ్వాంటేజ్‌గా ఉంటుంది. కామన్‌గా సొసైటీలో ఏంటంటే వుమెన్ అనగానే ఒక సింపతి అనేది వస్తుంది. ఆ యొక్క ఆ! వుమెన్ కార్డ్‌ని వాడుకొని ఈ విధంగా ధర్మా మహేష్‌ని ఇబ్బంది పెడుతుందనేది నాకు అనిపిస్తుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటంటారు? అవునండి. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు పిల్లలనండి నేను ప్రతి ఒక్కరికి ఇప్పుడు నేను గూడా ఒక వుమెనే. హ్మ్. నేను గూడా ప్రతి ఒక్కరికి చెప్పేదేమంటే నాట్ ఓన్లీ ఇప్పుడు మీడియాకి రాకున్నోళ్ళు చాలా మంది చేసే పని ఏం చెప్పాలండి? హ్మ్. పిల్లలు
ఎస్పెషల్ అబ్బాయి పుట్టంగానే ఉమ్, మనకి ఏం అధికారం ఉందండి తల్లులకి? ఎవరి కారణమైతే పిల్లలు పుట్టిస్తారో ఆ, వాళ్ళ చూపించడానికి పర్మిషన్స్ కావాలా? ఆ, ఆ, మేము మా పిల్లల్ని చూపియ్యము, నువ్వు నా కండిషన్స్ పెట్టు, లేదా సపరేట్ కాపురం పెట్టు, లేదా మీ అమ్మోల జాయింట్ ఫ్యామిలీ నుంచి నువ్వు బయటకి రా అంటే ట్రంప్ కార్డ్ లాగా యూస్ చేసుకుంటున్నారండి పిల్లల్ని తీసుకొని. అవును. ఇప్పుడు వీళ్ళు తల్లులు ఎందుకు అవుతారండి? నాకు అర్థం అవడం లేదు. ఉమ్, అవును. అంటే వీళ్ళు డెలివర్ చేయడము, వీళ్ళ పిల్లలు పుట్టించుకోవడము ఉమ్, వాళ్ళ బెనిఫిట్ల కోసమా? ఉమ్, లేదు అని అంటే మాకు సంతానం కావాలా, పిల్లల్ని ప్రేమగా చూసుకోవాలా అన్న తల్లిదండ్రులు పోయేసి ఉమ్. ట్రంప్ కార్డుగా వాడుకుంటున్నారండి పిల్లల్ని. అదే నాకు తెలుసా అండి వీళ్ళకన్నా ఉమ్, మేడం. బజార్లో ఒళ్ళు అమ్ముకునే వాళ్ళు 1000 రెట్లు నయమంట. 1000 రెట్లు నయం. అదేలేండి మదర్హుడ్ మీద ఎందుకంటే వాళ్ళు లేదు. వాళ్ళనే బాధ పెట్టుకొని ఉమ్, పిల్లల్ని చూసుకుంటున్నారు. వీళ్ళు పిల్లల్ని పెట్టుకొని ఉమ్, ఆస్తులు ఎస్పెషల్లీ అండి బాగా సెటిల్డ్ వాళ్ళనే పిల్లల్ని అడ్డం పెట్టుకొని ఉమ్, మీకు మీ పిల్లల్ని చూపియ్యము, ఉమ్, మాకు ఈ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయండి, ఉమ్. కండిషన్స్ ఫుల్ఫిల్ చేసిన వెంటనే మీరు నా దగ్గరికి రండి అంటే వీళ్ళకేం రైట్ ఎవరు ఇచ్చారండి? అవును, అవును. పిల్లల కంటే ఉమ్, ఉమ్. పిల్లల మీద రైట్ ఎవరికి ఇచ్చారు? కన్నా తండ్రికి చూసే రైట్, ఒక ఆమె పర్మిషన్ తీసుకొని పోవాల్సిన రైట్ ఎవరు ఇచ్చారు వాళ్ళకు? అంతే కదా. ఆమె ఒక ఆడియో ఒకటి విన్నానండి. ఆమె ఏమంటుందంటే నా కొడుకు చేయాల్సిన కర్మ నాకేం పట్టింది అంటుంది. ఆస్తులు కొడుకు చేయాల్సిన కర్మ నాకేం పట్టింది అంటుంది. ఇప్పుడు అదే కదండి ఉమ్, పాయింట్. ఉమ్, కొడుకుని అడ్డం పెట్టుకుని ఆవిడ ఆస్తులు సంపాదించాలని ట్రై చేసినప్పుడు ఉమ్, కొడుకు బాగోగలు ఆమె ఏ రోజు ఆలోచించిందండి? కొడుకుకి ఇస్తే ఇప్పుడు కన్న తల్లి అయితే నా కొడుకు బాగుపడాలంటే బాబు నాకేమి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఉమ్, నీ కారణంగా నాకు ఒక కొడుకు పుట్టాడు, నీకి నాకు సరిపోవడం లేదు, ఉమ్, నీవేమన్నా ఇచ్చేది ఉందంటే నా కొడుకుకి ఇవ్వు, నాకు స్తోమత ఉంది, నన్ను నేను బతికించుకోగలను, మా నాయనోళ్ళు పెద్ద కోటీశ్వర్లు, ఉమ్, ఆ ఉమ్. మా నాయన నన్ను బతికించుకుంటాడు, నీ కారణంగా పుట్టిన కొడుకుకు నువ్వు ఏమైనా చేసుకో ఉమ్. అని చెప్పేస్తారండి. ఓకే, ఓకే, కరెక్ట్. ఇప్పుడు అది ఆమె అట్లా చెప్పుకోకుండా ఉమ్, ఈమె వేరేలాగా కొడుకుని అడ్డం పెట్టుకొని కొడుకు సంబంధం లేదు నాకి అని అంటే ఉమ్, ఇప్పుడు మహేష్ గారు చెప్పింది కరెక్టే. ఇప్పుడు ఆ డబ్బులతో ఆవిడ కొడుకుని ఎక్కడైనా పడేసి ఉమ్. కొడుకు అడ్డం వచ్చి చంపేసే రకం అండి ఆవిడ. అదే. కొడుకుని కూడా చంపేసి నా సుఖాలకు అడ్డం వస్తుందని ఉమ్, ఆవిడ జల్సాలకి ఈయన డబ్బులతో ఆవిడ వేరే వాళ్ళతో జల్సాలు చేయాలని అన్నప్పుడు ఉమ్. ఎందుకు ఇవ్వాలండి ఆవిడకి సెటిల్మెంట్ అమౌంట్? ఎవరైనా సరే ఎందుకు ఇవ్వాలి చెప్పండి? కరెక్ట్, కరెక్ట్, కరెక్ట్. అవునండి. మీ యొక్క వెర్షన్. ఎందుకు ఇవ్వాలి? అదే అండి, అదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఏమంటుంది? నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను అంటుంది. ఆవిడ ఏం రెడ్ హ్యాండ్ గా పట్టుకోలేదు. ఉమ్, అది ఆఫ్టర్ పార్టీ పబ్బు తర్వాత ఎవరైనా సరే ఉమ్, ఎవరైనా ఇళ్ళకి పోయి కొద్దిసేపు భోంచేసుకొని హ్యాంగ్ అవుట్ చేసుకొని ఉమ్. 3 గంటలకు 4 గంటలకి డిస్పర్స్ అవుతారు. అవును, అవును. అందులో కూడా ఇప్పుడు రీతు చౌదరి కాదు, ఆమె రీతు చౌదరి అని చెప్పేసి ఫేక్ వీడియో పెట్టింది కదా. ఆ లిఫ్ట్ లో ఉంది రీతు చౌదరి కాదు కదా. సరే అండి, అప్పుడు ఉమ్, ఆవిడ ఎక్కడ ఎవరితో ఏ పార్టీలో పోయి ఉందంట? ఆ, నాకు అది చెప్పమని చెప్పండి. అదే కదా. అవును. ఆవిడ ఉమ్, సొంత ఇంట్లో మొగుడిని వదిలేసి ఇల్లు వదిలేసి ఉమ్, అర్ధరాత్రి 4 గంటలకి తెల్లారుజాంకాడ ఉమ్. ఈ గౌతమి ఎక్కడికి పోయి ఉందంట? అది చెప్పమని చెప్పండి మనకు. అదేలేండి. అవును, అవును. ఆవిడ ఎక్కడికి పోయిందంట అప్పుడు? ఉమ్, నువ్వు మొగుడు రోజుకు ఒక ఆమెను ఇంటికి తెస్తున్నప్పుడు ఈమె ఎవరితో తిరిగిపోయిందంట? అదే, అదే కదా. ఉమ్, ఈమె ఎందుకు ఇప్పుడు సరే ఇప్పుడు ఆమె ఇంట్లో ఉందంటే మొగుడు ఎందుకు తీసుకొస్తున్నా? ఇప్పుడు ఉమ్. మొగుడు నిలదీయొచ్చు కదా, నేను ఇంట్లో ఉన్నాను ఎందుకు తీసుకొస్తున్నావు ఇంటికి అంత నిలదీయొచ్చు కదా. అవును, అవును. ఉమ్, కెమెరాల్లో పట్టియడం ఏంటండి? ఉమ్, ఇప్పుడు ఆమె ఇప్పుడు పెళ్ళాం ఎక్కడ ఉండాలో చెప్పండి? ఉమ్. భర్తతో ఉండాలి. మొగుడి ఇంట్లో ఉమ్, కదా. అవును. మొగుడింట్లో ఈమె తెల్లారుజాంకాడ లేదంట, ఉమ్, తెల్లారుజాంకాడ మొగుడు ఎవరినో తెచ్చుకున్నాడంట. ఉమ్, ఉమ్. మరి ఈమె ఎవరితో తిరిగిపోయిందంట? కరెక్ట్, కరెక్ట్. ఆ ఈమె ఎవరి ఫ్లాట్ లో పోయిందంట? అప్పుడు నాకు అర్థం కావట్లేదు. అదేలేండి, అదేలేండి. అంటే మా ఈమె ఇద్దరు ఎవరి ఫ్లాట్ లో పోయింది? అప్పటికే డిస్ప్యూట్స్ ఉన్నాయి. నేను వేరే ఉన్నాను. అప్పుడు నా ఉన్న ఇంటికి వేరే వాళ్ళని తెచ్చుకుంటున్నాడు రెగ్యులర్ గా అనేది తన ఇది. అలాంటప్పుడు మొగుడు ఎక్కడ తిరిగితే ఆమెకు అవసరం లేదు. ఆ, ఉమ్, ఉమ్. ఇప్పుడు పెళ్ళాం మొగుడు ఒక కారణంతో నువ్వు 10 మంది అమ్మాయిలతో తిరుగుతున్నావు అన్న కారణంతో నేను మొగుడిని వదిలేసినాను అనుకోండి. అవును. ఇక వాడు ఎడిపోతే ఇప్పుడు నీకెందుకు. మొగుడు ఉమ్, అదే ఎగ్జాక్ట్లీ అంతే కదా. ఉమ్, నేను చెప్పిన పాయింట్ అదే. ఇప్పుడు పెళ్ళాంగా కాపురం చేసి ఆమె ఇంట్లో ఉండాలి, అప్పుడు ఆ మొగుడు ఆ తప్పు చేయడు. ఉమ్. నువ్వు మొగుడు వద్దనేసి నువ్వు వేరే ఇంట్లో పోయినప్పుడు మొగుడు ఏం చేసి ఈవిడికి ఎందుకంట? కరెక్ట్, కరెక్ట్ పాయింట్. అవును. ఈవిడికి ఎందుకంట? ఉమ్, 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 ఉమ్. ఇప్పుడు మీడియా వాళ్ళు కూడా అండి కొద్దిమంది ఏంటంటే ఇప్పుడు ఆమె చెప్పింది వినడం కాకోకుండా మనకు కూడా కొద్దిగా అవేర్నెస్ ఉన్నప్పుడు కొద్ది క్వశ్చనింగ్ కూడా ప్రాపర్ గా చేస్తా అండి అవును, ఈమె ఇంతవరకు డ్రాగ్ ఆన్ చేసుకుంటూ వచ్చేది కానే కాదు. అవునవును. ఇప్పుడు ఎవరైతే ఆమె యొక్క దానికి వ్యతిరేకంగా అంటే న్యాయమైనప్పుడు కూడా ఆమె మాటలకు వ్యతిరేకంగా మాట్లాడడం మీద అటాక్ చేస్తుంటాను. ఇష్టం వచ్చినటువంటి పదజాలాలు Exactly. వాడుతుంది. మీలాంటి వాళ్ళు వాయిస్ ఇప్పుడు వినిపించాలి మోదీ కదా. గారి గురించి అండి ఇప్పుడు ఆయన ఆడోళ్ళ మీద చాలా
చాలా సింపతి ఉంది. సెలెక్టెడ్ చేసుకున్న ఆడోళ్ళ మీద చూపిస్తాడు. ఉమ్, ఇప్పుడు శ్రీలక్ష్మి విషయంలో నేను కూడా ఇన్వాల్వ్ అయ్యున్నా. ఆ, ఆమె శ్రీరెడ్డి ఆ రోజు బట్టలు ఇప్పడానికి కారణమే మూర్తి గారు. ఓకే. ఆహా, ఆమెను అంత రెచ్చగొట్టిందే ఈయన. ఉమ్, ఓకే. ఈయన చేతిలో పడిన ఆడది బజార్లో ఈమె కూడా ఏమి ఇప్పుడు ఆయన మాటలు విని ఆమె ఏమేం చేసినా గానీ ఉమ్, ఆఖరికి ఉమ్, రోడ్లో పడ్డం తప్ప ఆమెకు సాధించేది ఏమీ లేదండి. ఓకే. ఓకే. తప్పకుండా. ఇప్పుడు మంచితనంతో ఇప్పుడు వాళ్ళ మామయ్య మంచోడు, ఆ ఉమ్, అబ్బాయి మంచోడు. ఆ ఉమ్, ఆ ఉమ్, అబ్బాయి కళ్ళలో నీళ్ళు పెట్టుకొని నేను రియల్ గా లవ్ చేస్తానండి, ఎమోషనల్ బాండింగ్ నాకు గౌతమితోనే ఉంది, ఉమ్, వేరే వాళ్ళతో లేదు అని ఒక మొగోడు అవును. పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఉమ్, ఎంత డెప్త్ గా అమ్మాయిని లవ్ చేసి ఉంటాడంట ఆ అబ్బాయి. అవును, 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 కరెక్ట్. ఇప్పుడు ఆ అబ్బాయి కూడా ఎందుకు రాలేదు అని అంటే ఒకటే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఉమ్, ఇప్పుడు నేను అంతగా ఇష్టపడిన అమ్మాయి గురించి చెడు చెప్పడానికి నాకు నోరు రాక నేను రాలేదండి ఇన్ని రోజులు. ఉమ్, 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 నాకు అదేలేండి, చేత కాక కాదు. అదేలేండి, అదేలేండి. ఇప్పుడు ఓకే. కాపురం చేసినాక ఎన్నో గుడ్ మూమెంట్స్ ఉంటాయి, బ్యాడ్ మూమెంట్స్ ఉంటాయి. అవును, ఇప్పుడు విడిపోయినప్పుడు నీట్ గా విడిపోతే అయిపోయింది కదండి. అవును, ఇంత రచ్చ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉమ్, రియల్ గా చెప్పాలంటే ఇప్పుడు లావణ్య లాగా ఈవిడ ఉమ్, ఉమ్, ఏమంటే అవతలోళ్ళు మగ పిల్లోళ్ళు అమాయకులు ఉమ్, వీక్ పాయింట్లు పట్టుకొని ఉమ్, మేము ఆడిస్తాం. ఉమ్, నువ్వు నాకు ఇవ్వలేదా సెటిల్మెంట్ అమౌంట్, నేను మీడియాకు పోతా, ఉమ్, ఉమ్, నీ ఉమ్, పరువు తీస్తా, నువ్వు హీరో కదా నీకు ఆపర్చునిటీలు రావు. బ్లాక్మెయిల్. బెదిరింపులే, ఉమ్, పక్క బ్లాక్ మెయిలే. ఉమ్, ఉమ్, ఈవిడ ఇంకా 2 ఆకులు ఎక్కువ చదువుకుని లావణ్య కన్నా కొద్దిగా కామన్ సెన్స్ ఉంది, మీడియాలో ఎట్లా మాట్లాడాలా ఎవరితో ఎట్లా మాట్లాడాలా అని. ఉమ్, ఉమ్, ఈవిడ పబ్లిక్ గా బండ బూతులు పెట్టి నేను కూడా విన్నానండి అది. ఆ, ఆ, శేఖర్ భాష వాళ్ళ కూతురికి థ్రెటనింగ్ చేస్తుంది, అవును, శేఖర్ భాష గారికి థ్రెటనింగ్ చేస్తుంది, ఉమ్, ఆయన విజయ్ గారిని ఓన్లో థ్రెటనింగ్ చేస్తుంది. ఉమ్, ఉమ్, ఆ అవును, అవును, ఇప్పుడు ఆమె ఎవరు కామెంట్ చేస్తే మీ తమ్ముళ్ళు పంపి, మీ అక్కల్ని పంపి, మీ అమ్మల్ని పంపి అంటే మరి ఈమె దగ్గరికి ఎవరు పంపిల్లా, వాళ్ళ అన్నల్ని నాయనల్ని పంపిల్లంటారా? అదేలేండి. ఈక్వాలిటీ కదండి, ఈక్వాలిటీ కదా. అవును, అవును, ఆ కరెక్టే అండి మేఘన ఇప్పుడు గారు మనం మీరు ఆమంత చెప్పింది. నీచంగా మనం ఆలోచించే పరిస్థితిలో లేంలేండి. అదేలేండి, అవును, అవును, అవును. ఆ తప్పకుండా మేఘన గారు మీ యొక్క అమూల్యమైనటువంటి టైం మాకు ఇచ్చారు, చాలా బాగా మాట్లాడారు. ఒకసారి మీరు స్టూడియో కూడా రావాలండి, మన స్టూడియో కూడా ఒకసారి వచ్చి మీ యొక్క షూర్ షూర్ ఓకే. థ్యాంక్ యూ మేఘన గారు. ఓకే.